అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. డిఎస్సిలో జాబ్ కొట్టడానికి అవసరమయ్యేటువంటి ఆలోచన విధానాన్ని పెంపొందించి మీ యొక్క ప్రిపరేషన్ని మరింత పటిష్టపరిచే విధంగా డైలీ ఈ ప్రశ్నలు అయితే మీకు అందిస్తున్నాను. చాలామంది కొన్ని ప్రశ్నల సంఖ్యను పెంచేటువంటి ప్రయత్నం చేయండి, కనీసం 5 ప్రశ్నలైనా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి అని అడుగుతున్నారు. నాకు సమయం లేకపోవడం వల్లనే ఏదైతేనేమి మీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా మీకు రోజు ఒక ప్రశ్న రూపంలో అందిస్తున్నాను. నాకు సాధ్యమైతే కనుక ఖచ్చితంగా 5 ప్రశ్నల వరకు పెంచి మీకు ఇవి అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. కానీ నాకు కూడా మీ యొక్క సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది కాబట్టి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క ఈరోజు ప్రశ్నలోకి వెళ్తే, క్రింది వాటిలో సరైనది ఏది అనేటువంటిది ప్రశ్న. స్టేట్మెంట్ 1, తెలంగాణ ప్రభుత్వం 230 కోట్ల మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని 2014లో ప్రారంభించింది. స్టేట్మెంట్ 2, 4 సంవత్సరాల్లో ఈ మొక్కలు నాటడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. స్టేట్మెంట్ 3, దీనిలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, ప్రజల నివాస ప్రాంతాల్లో మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ 1, 1 2 3, ఆప్షన్ 2 1, 2 మాత్రమే సరైంది, ఆప్షన్ 3 2, 3 మాత్రమే సరైంది, ఆప్షన్ 4 ఏదీ కాదు. నేను ఆన్సర్ని రివీల్ చేసే ముందు మీరు అనుకునేటువంటి ఆన్సర్ని కామెంట్ అయినా చేయండి, లేదంటే మీరైనా మీ మనసులో అనుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏమవుతుంది అంటే ఆప్షన్ 3 2, 3 మాత్రమే సరైంది, మొదటిది సరైంది కాదు. ఎందుకు అంటే తెలంగాణ ప్రభుత్వం 230 కోట్ల మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని 2014లో కాదండి 2015లో ప్రారంభించడం జరిగింది. 4 సంవత్సరాల్లో ఈ మొక్కలు నాటడానికి ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది. దీనిలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు మరియు ప్రజల నివాస ప్రాంతాల్లో కూడా మొక్కలు నాటడం అయితే జరిగింది. ఆ రకంగా ప్రణాళికలను అయితే సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ 2, 3 మాత్రమే సరైంది, మొదటిది సరైంది కాదు. ఎందుకంటే ఇక్కడ 2014 అని ఇచ్చిండ్రు, కాబట్టి ఇక్కడ మనకు 15లో ప్రారంభించారు. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం చేయండి. క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. బాయ్, టేక్ కేర్, జై హింద్.